ఆర్మీ ర్యాలీకి ఎలాంటి సర్టిఫికేట్స్ చేపించుకోవాలి ఏంటనేది టోటల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం మీ సేవ నుంచి రెసిడెన్సీ సర్టిఫికేట్ మరియు డేట్ ఆఫ్ బర్త్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఈ రెండు కూడా మీ సేవ నుంచి బిలో 6 months లోపు అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అప్డేట్లో అయితే ఉండాలి. ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వచ్చి సో ఈ మూడు కూడా మనం మీ సేవ నుంచి తీసుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రిలీజియన్ సర్టిఫికేట్. ఈ రిలీజియన్ సర్టిఫికేట్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ ఫార్మాట్లో మనం జిరాక్స్ సెంటర్లో మనం టైప్ చేయించాలి. ఈ విధంగా అన్ని మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మనం ఎవరైతే తహసీల్దార్ ఉన్నారో ఆ తహసీల్దార్ సిగ్నేచర్ అయితే చేపించాలి ఇలా మోర్ తోటి. ఈ అన్మ్యారీడ్ సర్టిఫికేట్, ఈ అన్మ్యారీడ్ సర్టిఫికేట్ వచ్చేసి మనకు నోటిఫికేషన్లోని ఫామ్స్ డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా ఫిల్అప్ చేసి స్థానికంగా ఉన్న మీ సర్పంచ్ తోటి లేకపోతే మీ వార్డ్ కౌన్సిలర్ తోటి సిగ్నేచర్ అయితే చేపించాలి విత్ మోర్ తోటి. ఇది అన్మ్యారీడ్ సర్టిఫికేట్. ఓకేనా. అదేవిధంగా క్యారెక్టర్ సర్టిఫికేట్, దీంట్లో 2 క్యారెక్టర్ సర్టిఫికేట్, విలేజ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఒకటి, స్కూల్ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఒకటి. ఇది స్కూల్ క్యారెక్టర్ సర్టిఫికేట్ మీరు స్కూల్లో చేయించవచ్చు, లేకపోతే మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నట్లే ఇంటర్మీడియట్ కాలేజీలో చేయించవచ్చు, డిగ్రీ చదువుతున్నట్లే డిగ్రీ కాలేజీలో అయినా చేయించవచ్చు. ఓకేనా. అండ్ విలేజ్ క్యారెక్టర్ సర్టిఫికేట్, ఈ విలేజ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ వచ్చేసి వార్డ్ కౌన్సిలర్తో కానీ లేదా సర్పంచ్తో కానీ సిగ్నేచర్ అనేది చేయించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అఫిడవిట్, ₹20 నాన్ జ్యుడిషియల్ ఫామ్ అయినా తీసుకోవచ్చు, ₹10 అయినా తీసుకోవచ్చు. ఓకేనా. మనకి ఈ 3 ఫామ్స్ అనేది వస్తాయి ఈ విధంగా. ఓకేనా. ఈ 3 ఫామ్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ 3 ఫామ్స్ మీద సిగ్నేచర్ అయితే చేపించాలి ఎవరైతే నోటరీ చేస్తారో. సో వాళ్ళు ఈ $250 నుండి ₹300 అయితే ఛార్జ్ చేస్తారు. ఇదంతా కూడా ఈ 3 పేపర్స్ వాళ్ళే ఇస్తారు. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి చూపిస్తే వాళ్ళే చేసి ఇస్తారు. ఓకేనా. 20 ఫొటోస్ అయితే ఉండాలి. కింద డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేసి ఈ విధంగా 20 పాస్ ఫొటోస్ చూపించాలి. అదేవిధంగా మన 10th మెమో కావచ్చు, ఐటీఐ ఉంటే ఐటీఐ, డిగ్రీ చేసిన వాళ్ళైతే డిగ్రీ, ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళైతే ఇంటర్మీడియట్, ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళాలి. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎన్సీసీ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. వాటి వల్ల మీకు మార్క్స్ అనేది యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. అన్ని సర్టిఫికేట్స్ 3 sets జిరాక్స్ అయితే ఉండాలి.